యేసు రక్తం ప్రతి పాపమును కడుగును, మనుషులను కడిగి పవిత్రపరచును. ఇది పోలికండి. అదేమన్నా మ్యాజిక్ రక్తమా ఆయన వచ్చి మనల్ని కడగటానికి? ఇట్స్ నాట్ ఎ మ్యాజికల్ బ్లడ్. అది యేసు ప్రభు వారి జీవితాన్ని లేకపోతే లైఫ్ గురించి చెప్పిన మాట. ఇప్పుడు యేసు ప్రభు వారి రక్తం ద్వారా నేను కడగబడ్డాను అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడైన యేసు ఆయన చనిపోవటం వల్ల నేను రక్షించబడ్డాను అని చెప్పడం అనమాట. అంతేగాని ఆయన రక్తం ఒకటి తీసుకొని నన్ను ఇట్లా కడిగే సోపేసి రుద్దినట్టు రుద్దేరండి. అదేమన్నా మ్యాజికల్ బ్లడ్డా? ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు చాలా మందికి. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడుగును. అది పోలిక కదా. బయట వినేవాళ్ళకి ఏమర్థమైంది? అది బయట చూసేవాళ్ళకి ఏమర్థమైంది? చాలా మంది ఫోన్ చేసి అంటారు నాతో, అంటే మీరు యేసు ప్రభు వారి రక్తంలో కడగబట్టం నమ్మట్లేదా అంటారు. నీకు ఆ బ్లడ్ ఎక్కడ ఉందో చెప్పు, నేను కూడా వస్తాను 4 కేజీలు కొనుక్కుంటానన్న. అర్థం లేకుండా అడుగుతూ ఉంటారండి చాలామంది. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి మనిషిని పవిత్రులను చేస్తుంది అని పోలికలో రచనలో రాయబడిన విషయాన్ని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయినది క్రైస్తవ మతము.